నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. జ్యోతిష్యం అనగానే అందరికీ రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. కొందరు నమ్ముతారు, కొందరు నమ్మరు, కొందరు నమ్మి నమ్మకుండా ఉంటారు. కొందరు ఒకవేళ ఇది ఫలానా వాళ్ళు చెప్పేది నిజమైతే తర్వాత నమ్మచ్చులైన ఫిలాసఫీలోకి వెళ్తారు. మొత్తానికి ఏంటంటే దానికి ఒక శాస్త్రీయంగా దానికి ఒక ప్రమాణం ఉంది. ఆ ప్రమాణం ప్రకారమే చెబుతాము. అందుకనే మేము చెప్పే ప్రెడిక్షన్స్ నిజమవుతాయని చెప్పే అతి కొద్ది మందిలో ఒకరైన డాక్టర్ జీవీఎల్ఎన్ ఆచార్యులు, యోగిగా ఆయన ప్రసిద్ధులు జ్యోతిష శాస్త్ర ప్రపంచంలో. ప్రస్తుతం మనతో ఉన్నారు. మేధిని జ్యోతిష శాస్త్రంలో ఆయన నిష్ణాతులు. నమస్తే డాక్టర్ జీవీఎల్ఎన్ ఆచార్యులు గారు. యోగిగా మీరు ప్రపంచానికి పరిచయం కాబట్టి అలానే పిలుస్తాను, మిమ్మల్ని యోగి అనే పిలుస్తాను. సో ఈరోజు 99 టీవీ స్టూడియోలో ఉన్నారు. పొలిటికల్ ఆస్ట్రాలజీ ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్. అంటే ఎలక్షన్లో టికెట్లు తెచ్చుకోవటం ఎంత కష్టమో, తెచ్చుకున్న తర్వాత వాళ్ళ గ్రహస్థితుల్ని సరి చేసుకుంటూ ముందుకెళ్ళి విజయం దిశగా నడవటం కూడా అంతే కష్టం. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేప్పటికి ఈ 70-80 రోజుల్లో 90 రోజుల్లో ఇక మీరు మీలాంటి శాస్త్రపరంగా ఉద్దండులకే ఎక్కువ డిమాండ్ ఉంది. డైరెక్ట్గా ఏపీ పాలిటిక్స్లోకి వచ్చేద్దామండి. ఇవాళ అక్కడ ఒక పవర్ స్టార్ వచ్చాడు, జనసేన పార్టీ పెట్టుకొని. ఆయన మీద కోటాసులు పెట్టుకున్నారు. ఆయన పార్టీ గ్రహస్థితి ఎలా ఉంది, ఆయన గ్రహస్థితి ఎలా ఉంది. పీపుల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్. అంటే ఎమోషన్స్ ఎక్స్పెక్టేషన్స్ పక్కన పెట్టి వాస్తవం ఎలా ఉందో అది కూడా చెప్పండి. శ్రీ గురుభ్యో నమః. 99 ప్రేక్షకులకి నవగ్రహాభివందనం. పవర్ స్టార్ కాదు, పవర్ ఆర్మీ. అంటే క్రమ పద్ధతిలో మనకు డిటర్మినేషన్, డిస్క్రియేషన్, డివోషన్, అటు ఆధ్యాత్మిక పరంగా, సేవాపరంగా, ప్రజాస్వామ్యంలో ప్రజలకు చేరువై తన జీవన శైలి ద్వారా ప్రజారంజకమైనటువంటి పాలన అందించడానికి 10 సంవత్సరాల క్రితం పురుడు పోసుకున్నటువంటి యువ నటుడు పవన్ కళ్యాణ్. సో జీవితంలో ఆయన్ని బహుశా రాబోయే రోజుల్లో రాజకీయంగా మనం కలవలేకపోవచ్చో కానీ నటుడిగా ఉన్నప్పుడు మాత్రం నేను ఒక్కసారి ఆయన విజయవాడ ఐలాపురం హోటల్లో ఆయనతో ఒక ఫోటో తీసుకున్నటువంటి అవకాశం దక్కింది. ఆ రోజు అక్కడ రిసీవింగ్ బాగా చేసుకున్నారు. అంటే ఆయన జ్యోతిష్యాన్ని నమ్మేటువంటి విధానం ఉన్న వ్యక్తి అని చెప్పచ్చు. అయితే ఇప్పటి కాలానుగుణ్యంగా టికెట్లు ఎవరికి ఇస్తారు అనే ఆశావహులు ఎక్కువయ్యారు. గ్రౌండ్ రియాలిటీలో టికెట్లకు హామీలు ఇచ్చుకున్న వాళ్ళు జాతకాల యొక్క ప్రభావం చూపుతున్నారు. అల్టిమేట్గా పవన్ కళ్యాణ్ యొక్క చరిష్మా మీదే జనసేన యొక్క విజయాలు ఉంటాయి. అటు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మా, ఇటు చూస్తే చంద్రబాబు గారి చరిష్మా, ఇటు చూస్తే మోడీ గారి చరిష్మా, ఇటు పవన్ కళ్యాణ్ చరిష్మా. ఈ పవన్ కళ్యాణ్ యొక్క జాతకంలో రవి బుధ శుక్రుల కలయిక, చంద్ర కేతువుల కలయిక, ఈ 2 ప్రభావాలు ప్రస్తుతానికి శని మహాదశ నవంబర్ నుంచి స్టార్ట్ అయింది. శనిలో శని, ఏళ్ళనాటి శని, శని మహాదశ నడుస్తుంది. ఓకే, శని మహాదశ నడుస్తుంది. ఓకే, ఈ శని మహాదశ ప్రభావం ఆయన నవంబర్లో మొదలుపెట్టినటువంటి మన వరాహి యాత్ర ఏదైతే